అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న? ఫిరోజ్ అన్న. ఫిరోజ్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్న మనం. ఆటో స్టాండ్ ఇది? అవునన్న, ఇది శోభనా ఆటో స్టాండ్, బాలనగర్. బాలనగర్. బాలనగర్ శోభనా బస్ స్టాప్. శోభనా బస్ స్టాప్. ఆ, ఓకే. మనది సో ఇక్కడే ఆటో. ఎట్లుందన్న మరి ఈ ఏరియాలో పరిస్థితి ఎట్లుంది అసలు? డెవలప్మెంట్ పరంగా ఏమైనా కనిపిస్తా ఉందా? ఏం డెవలప్మెంట్ అన్న, టిఆర్ఎస్ ఉన్నంత మనకు ఏది లేదు. అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే చాలా బతుకులు ఆగా ఉన్నాయి మావి. ఎట్లా ఎందుకు? ఎందుకంటే బస్సులు ఫ్రీ ఉన్న, ఆన్లైన్ లా ఇప్పుడు 2-3 సార్లు స్ట్రైక్ చేసినాం ఆటో వాళ్ళము. దాని గురించి ఏం పరిపాలన లేదు గవర్నమెంట్ది. మనకి ఇబ్బంది. ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు తీసామని అదొకటి అనౌన్స్మెంట్ వచ్చేసి ఉంది. దీని గురించి ఏం చేయాలి మార్గం అంటే, ఇప్పుడు 2 సార్లు స్ట్రైక్ చేస్తే కూడా ఇప్పుడు ఈ ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇంకో స్ట్రైక్ చేసి అది కూడా వేస్టే మన పని. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏమంటే ఉపకరణం ఏం లేదు. కొద్దిగా మీటర్ పెరిగామంటే కూడా దాని గురించి మాట్లాడడానికి ఎవరు లేరు ముందు. ఈ పరిస్థితి ఉందన్న మనది. మిగతా రేట్లు ఏమో అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ ఏందన్నా, గ్యాస్, కిరాణాకు ఏదైనా కొనేకపోతే అన్ని టూ మచ్ రేట్లు ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మన ఆటో గురించి అంటే జల్దీ ఇది చేస్తారు. ఏమంటే వాళ్ళది ఏమన్నా లైట్, వేరేది ఏమన్నా సంబంధం రేట్ పెంచినా ప్రాబ్లమే. 5 రూపాయలు కస్టమర్ కి ఎక్కువ అడిగితే కూడా మనకి ఇబ్బంది. ఎందుకన్నా, ఎందుకు తీసుకుంటావు అట్లా ఇట్లా అని. బస్సుల రేట్ ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ అన్నారు, జెంట్స్ కి టూ మచ్ రేట్ అయిపోయింది. ఏం చేయాలి మళ్ళీ? దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే లేడీస్ మంచిగా ఉన్నారు, మంచిగా అదే చాలు. మొగోడు ఏమన్నా కానీ ఆ పరిస్థితి గవర్నమెంట్. అంటే ఫ్రీ బస్ చేసి మహిళలకి మంచి సాయం అందిస్తున్నాం, మా ప్రభుత్వం ప్రజాపాలన అని అంటున్నారు. ఏది మరి ఫ్రీ బస్ వల్ల మీకు నష్టం జరుగుతుందా, మంచిగా ఉందా? నష్టమే ఉందన్న. ఏముంది చెప్పండి, బుకింగ్లు వస్తాయా? ఇప్పుడు మీటర్ పెరిగామంటే ఇప్పుడు ఎంత ఉంది? ఒక ఆన్లైన్ లో 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఉంది మీటర్ మినిమం రేట్. అది లాస్ట్ అంటే వాడు ట్రాఫిక్ ఉన్నప్పుడు పెరిగేస్తాడు, దాని తర్వాత పడిపోతాడు. 2 సార్లు దాని గురించి మాట్లాడిన సార్ ఏమన్నా పెరిగాడంటే దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు బస్సులు చూడండి, ఇప్పుడు ఈ నుంచి టూ మచ్. ఇప్పుడు సురారం అక్కడికి వెళ్ళాలంటే బస్సు 30 రూపాయలు ఉండే జెంట్స్ కి, ఇప్పుడు 45 రూపీస్ తీసుకుంటారు. అదే ఆటో కూడా 5 రూపాయలు పెరిగామంటే ఇవ్వట్లేదు ఆటోనికి. ఎందుకంటే ఆటోని బతుకు అంటారు కదా సార్, ఎవరు అడగనికే లేదు. ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఏది మీకు 12,000 ఇస్తాను సంవత్సరానికి. దాని గురించి ఏందన్నా మాట్లాడితే 12 రూపాయలు కూడా ఏనికలేదు. 12,000 ఇస్తాడు ఆయన ప్రభుత్వం. ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు లేడీస్ కి ఆఫర్లు ఇవ్వరు అని పెట్టిండు. ఏం బస్సు ఒకటి ఫ్రీ చేసిండు, ఇంకా మిగిలిన ఎవరు అడగడానికి లేదు. ఏమంటున్నారు పబ్లిక్, ఏమంటున్నారు అసలు ఈ ప్రభుత్వం మీద ఏమంటున్నారు? ఆటో ఉండి లాభం లేదన్న, ఇట్లా అయిపోయింది. తీసుకున్నాం ప్రభుత్వం, ఎందుకంటే పబ్లికే తెచ్చుకుంది, పబ్లిక్లే పరిచయంలో ఉన్నారు. పరిస్థితి అట్లా ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మీరంతా మొత్తం తిరుగుతూ ఉంటారు కదా, ఆటో పబ్లిక్ ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఎట్లుంది అసలు సిటీలో పరిస్థితి? డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తారు? రోడ్లు డెవలప్మెంట్ ఏముందన్నా, ఏంది హైడ్రో అని తెచ్చిండు, అదొక ఇబ్బంది. ఇప్పుడు తకరీబన్ మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు లోకల్ ఎక్కడైనా వెళ్ళండి, రోడ్లు ఏడంటే అట్లే ఉన్నాయి. ఏమి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు డెవలప్మెంట్. అంతే, ప్రభుత్వం కూర్చునింది అంతే, కానీ డెవలప్మెంట్ అయితే లేదు ఏది. ఇప్పుడు ఈ పథకాల్లో భాగంగా ఇప్పుడు షాదీ ముబారక్ కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంతకుముందు వచ్చేది. ఇప్పుడు కూడా ఆ తులం బంగారం అన్నారు, అది వస్తుందో లేదో తెలియదు. మరి ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తామని చెప్పేసి ఒకటి కోర్టులో నడుస్తుంది. అవును, డిస్కషన్ నడుస్తుంది అది కూడా. కానీ దాన్ని కూడా ఆపేయాలని ఉంది వాళ్ళకు. చేసి లాభం లేదన్నట్లు ఒకటి ఇది ఉంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇవన్నీ కాలేదన్న, కానీ చెప్పిన పనులు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఎందుకు చెప్పాలి? టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు వరకు అయితే ఏది సాధించలేదు. ఓన్లీ బస్సు ఫ్రీ, వేరేదన్ని ప్రజాపాలన అందిస్తున్నాం, మంచి పాలన చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏమో 500 గ్యాస్ అన్నారు, పెరిగిందా? అదే రేట్ ఉంది. ఇప్పుడు ఎంత? 1500. బ్లాక్ లో ఉన్నాయి 2000 అంటుండ్రు, 3000 అంటుండ్రు. అది ఒక్కటి చేస్తే అయిపోతుంది అన్న. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక చిన్న విషయం, కిరాయి ఇంట్లో ఉంటాం, ఓనర్ ఏం చేస్తాడు? ఆయన నాకు బిల్ పెట్టిండా, నీకైతే పెట్టలేడు కూడా, నాకు కిరాయి ఇవ్వాలంటాడు. ఆయన కరెంట్ బిల్లుతో సహా కట్ చేసుకుంటాడు. అది ఏమన్నా అడుగుతాడు? ఎవరు అడగడు. ఎందుకంటే మేము కిరాయికి ఉన్నాం, ఏమన్నా గట్టిగా మాట్లాడితే కాల్ చేయమంటారు. ఏది లేదన్న, ఏది లేదు. అవన్నీ మాటలు అంతే. కరెంట్ చేసినా అదే ఒకటి నేను చెప్తున్నా కదా, కరెంటు బస్సు ఫ్రీ ఓన్లీ. కానీ జెంట్స్ కి టికెట్ పెరిగితే ఎవరు అడగడానికి లేదు. అది ఎందుకు? అది ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ చేయడం కాకుండా ఇప్పుడు వైద్యం ఫ్రీగా చేయడము, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తే బాగుంటుంది కదా. వైద్యం ఎందుకన్నా? ఇప్పుడు పిల్లలకి 18 సంవత్సరాల పిల్లలకి బైక్లు ఇస్తా అన్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు. అదే పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఏమన్నా ఒకటి సాయం మంచిది, ఏమన్నా చదువు పెడితే అది ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, దాన్ని పట్టించుకోలేదు. పిల్లలకి ఏమన్నా ఇప్పుడు ప్రైవేట్ లో చాలా మంది ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు ఇబ్బంది అవుతున్నాయి, ప్రైవేట్ లో వేస్తున్నారు, నర్సరీ, ఎల్కేజీ అని. ఇప్పుడు లక్షల ఫీజు ఉంది. దాని గురించి ఎవరైనా మాట్లాడేసారా? ఏ ప్రభుత్వం మాట్లాడేది? రాజకీయాలు వాళ్ళకు ఉంటుంది, మనకు లేకుంటది. ఎందుకంటే మనం చదివియాలి అంతే. ఎడ్యుకేషన్ లక్షలు పెట్టాలి, చదివియాలి. గవర్నమెంట్ వేసే అంటే చదువు లేకుంటది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఉంది, లాభం లేదు.
ప్రభుత్వం ఎంతసేపు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయట అప్పు కూడా పుడతలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా సందర్భాల్లో చూసిండ్రు. ఏంటంటే నిజంగా రాష్ట్రం దగ్గర డబ్బులు లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయినా అని అంటున్నాడు. మరి అన్న ఈ మాట తప్పు. ప్రభుత్వము ఏమైనా డెవలప్మెంట్ చేస్తే వానికి పైసలు రానట్టు దాన్ని మాట ఇచ్చు. ఇప్పుడు పబ్లిక్ పైసలు ఇయ్యరా? ఒక విషయం, కిరాణా కొట్ల కొద్దిగా ఏమన్నా కొనాలంటే టూ మచ్ రేట్లు ఉన్నాయి. అది ఎవరికి పోతాయి పైసలు? జిఎస్టీ ఎవరికి పోతాయి అన్ని పైసలు? ప్రభుత్వానికే కదా. ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ అప్పుల పాలైంది, ఆ మాట వేరే. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టు ఈ ప్రభుత్వం చేసిందా? అప్పుల పాలైంది అంటారు. టీఆర్ఎస్ దేని గురించి అప్పు చేసింది? అప్పు చేయలేదు. అది ఆయన 10 సంవత్సరాలు చేసినంత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయొచ్చా? చేయది. మున్పు ఏది పరిపాలన? కాంగ్రెస్ గవర్నమెంటే. అది పెట్టిన అప్పే కదా ఆయన కట్టింది. అంత ఆ అప్పు ఉండంగా కూడా ఆయన బాధ్యతలు పెట్టుకొని ఒకటి పథకాలు అన్ని చేసుకుంటా. ఎందుకన్నా ఇప్పుడు చూడండి, నష్టపరిహారాలు వేసిండు, చేన్లు ఉన్న పైన రైతు బంధువులు అవి వేసిండు, 5 సంవత్సరాలు 16 ఇయర్ లోపల చనిపోయిన 5 lakhs ఇస్తుండు. మంచిదే కదా, అది కూడా ఎందుకు లేదా? ఇప్పుడు చాలా మంది పేదలు కూడా ఒకటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ చాలా మందికి వచ్చినాయి. అదే ఎందుకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఎందుకన్నా ఇందిరమ్మ ఇల్లు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న డబుల్ బెడ్రూమ్ పంచి వస్తే అయితే లేదా? 10,000 కట్టాలంటున్నారు. 10,000 కడితే మళ్ళీ 6 లక్షలు వేయాలంట. ఇక్కడ లేనోడు ఏం చేయాలి? ఉన్నోడు కట్టుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే ఉండదు. ఇప్పుడు ఏమంటారు, 10,000 కట్టి అప్లై చేయమంటారు. అది వస్తుంది అప్లికేషన్, రాదని లేదు, కంపల్సరీ వస్తుంది. 6 లక్షల నుంచి ఏడి తెచ్చి కట్టాలి. చిన్న విధారణ. ఎవడో ఉన్నోడు అని ఏమో చేస్తాడు. పేదోడు మొత్తం ఉన్నోడు మళ్ళీ ఇంకా పేదోని చేస్తా అంటే 7 నుంచి వస్తాయి మనకి 6 లక్షలు. అవే 6 లక్షలు ఉంటే ఏమన్నా ఒక చిన్న రూమ్ కట్టుకుని ఇంట్లో ఉంటాడు వాడే. చిన్న విషయం, లాజిక్ ఆలోచిద్దాం. 6 లక్షలు ఉంటే వాడు ఏదైనా గుడిచానో ఏదో వేసుకొని బతుకుతాడు ఆడని. వీనికి 6 లక్షలు ఇచ్చి దాంట్లో పోనీకి ఏమని పట్టిందన్న? అది ఉంటే ఈ ఆటోలు ఎందుకు ఇవన్నీ మనకు బతుకులు సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో. ఇప్పుడు కుక్కట్పల్లి నియోజకవర్గంలో వస్తాయి. ఎట్లుంటది మరి? ఏమన్నా పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా గవర్నమెంట్ కి? ఇప్పుడు గవర్నమెంట్ కి పాజిటివ్ అంటే ఇప్పుడు ఎక్కువ శాతం 70-80% అయితే టీఆర్ఎస్. ఒకటి లాజిక్ గా చెప్పాలంటే ఇప్పుడు పబ్లికే గెలిపించుకుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో మొత్తం టీఆర్ఎస్ ఉంది. ఊరు సైడ్ ఏమో అయిపోయింది. ఇప్పుడు ఊర్ల సైడ్ కూడా అడగండి మీరు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం, మేము బాధలో పడుతున్నాం. అది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటే కూడా టీఆర్ఎస్ కే ఉంటుంది అన్న సపోర్ట్. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా నెక్స్ట్? ఇప్పుడు ఇప్పుడు చూడండి, బీజేపీ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి లేదు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఎక్కువ నడిచేది కాంగ్రెస్, టీఆర్ఎస్. బీజేపీకి ఏమైనా ఉపకారం అంటే పట్టింపు ఉంటే అది ముందు సాగొచ్చు, సపోర్టు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ లో దాదాపు 40 పైన సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒకటి మంచి చేసేవానికి సహకరిస్తాం. ఇప్పుడు ఏం చేస్తాడు లాజిక్ అంటే ఒకడు చదువు ఎడ్యుకేషన్ ఏం చేస్తాడు, అరే ఎడ్యుకేషన్ ఉంటే మాకు మంచిగా. మా షంటి పేదోడు ఏం చేస్తాడు, అరే ఇది ఈయన ఉంటే ఈయన మంచిగా అన్నట్టు ఒక పట్టింపు. ఇప్పుడు మా గల్లీకి ఒక ఆయన నిలబడినాడు అనుకో, వానికి మేము గెలిపించుకుంటాం ఎందుకంటే మంచి అన్నట్టు. ఇది వాళ్ళు అది పెట్టుకోవాలి మనకు. వాళ్ళు కూడా మాకు సహకరియాలి. ఎందుకంటే బాధ ఏముంటది ఏం లేదని వాళ్ళు కూడా సహకరియాలి, కలుపుకోవాలి. మరి ఏంది కుకట్పల్లి నియోజకవర్గం పరిస్థితి? ఇక్కడ మాధవరం కృష్ణరావు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు కాబట్టి ఎట్లుంటది ఈయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది? ఇప్పుడు ఆయనది ఎందుకన్నా, ఇప్పుడు ఆయన ఉన్నాడు 15 years. ఈ పట్టింపు అంటే 15 years లాజిక్ గా అనుకోండి. ఆయన ఉన్నంత వరకు మంచిగానే ఉందన్న. ఇప్పుడు ముందు ఎవరు వస్తారో దాని గురించి మనం మాట్లాడలేము. కానీ టీఆర్ఎస్ కి అయితే ఉంది 70% అయితే.